హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఈరోజు అప్లోడ్ చేసే వ్లాగ్ అయితే లాస్ట్ వీక్ సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయిందనమాట. పిల్లల్ని అయితే బ్రష్ చేయమని పంపించానండి. ఇంక నేనైతే బెడ్షీట్స్ మడత పెట్టాలన్నమాట. పిల్లల్ని అలా పక్కకు పంపించి దుప్పట్లన్నీ మడత పెట్టేసి బెడ్షీట్ అయితే నేను సర్దుతానండి. బెడ్ పైన వాళ్ళే పడుకుంటారనమాట. ఇంకా దుప్పట్లన్నీ తీసి ఒక దగ్గర పెట్టేసి నేనైతే మడతలు పెడుతున్నాను. ఇంకా దుప్పట్లన్నీ మార్చి కొంచెం బెడ్షీట్ అయితే సరిచేస్తున్నాను అనమాట. పిల్లలతో మామూలుగా ఉండదండి నాకు. మార్నింగ్ లేవగానే గుమ్మాలు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి. తర్వాత ఇల్లు పంచులు ఊడవాలి. డిష్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వస్తానండి. లోపలికి వచ్చి పిల్లల్ని లేపి పక్కకు పంపిస్తానండి. బ్రష్ చేయండి అని చెప్పేసి బయటకు పంపిస్తాను. ఈ గ్యాప్లో నేనైతే బెడ్షీట్స్ అయితే మడత పెడతానమాట. బెడ్షీట్స్ మడత పెట్టేసి చక్కగా పక్క అయితే సర్దుతాను. వాళ్ళు ఇంకా స్నానం చేసి వచ్చి ఆ బెడ్ పై నుండి రెడీ అవుతారండి. పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. యశ్వితమ్మ కంప్లీట్ అయిందండి. బ్రష్ చేసి వచ్చిన తర్వాత నేను ఆ రోజు చపాతీ చేసి వాళ్ళకి స్ట్రాబెర్రీ సిరప్ చేశాను కదండి, ఆ సిరప్ వేసిస్తే యశ్వితమ్మ ఫాస్ట్గా తినేసిందండి. కృష్ణమ్మ అయితే తింటుందన్నమాట. ఇంకా యశ్వితమ్మకి అయితే నేను ఆయిల్ పెడుతున్నానండి. 2 రోజులు అవుతుందండి ఆయిల్ పెట్టి, అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ఎక్కువగా ఆయిల్ పెట్టేసి మసాజ్ చేస్తున్నాను. నిజానికి సండే రోజు ఎక్కువగా ఆయిల్ పెట్టేసి మసాజ్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ టైం నాకు వాళ్ళతో స్పెండ్ చేయడానికే ఆ రోజు కుదిరిద్ది అనమాట. ఎక్కువగా నేను పిల్లలతో ఉండడానికే ప్రయత్నిస్తానండి. ఇంకా తలకి ఆయిల్ పెట్టేసి చక్కగా మసాజ్ చేసి కొంచెం సేపు పేలు చూస్తానండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా చెక్ చేస్తానన్నమాట. తలలో వచ్చిన పేలు వచ్చినట్టు తీసేస్తాను. వీళ్ళు చిన్నపిల్లలు కదండి. లంచ్ అయిన తర్వాత అయితే వీళ్ళందరినీ పడుకోబెడతారండి. ఒకే దగ్గర పడుకుంటారు కదా పిల్లలు. ఆ పేలు అనేవి ఎక్కుతాయి అనమాట. యశ్వితమ్మకైతే ఆయిల్ పెట్టి కొంచెం అలా మసాజ్ చేసి పిల్లకైతే పెట్టేశానండి. ఇంకా కృష్ణమ్మకు కూడా కొంచెం ఆయిల్ పెట్టేసేసి ఇంకా స్నానానికి అయితే తీసుకెళ్ళాలండి. ఇలాగ ఆయిల్ పెట్టేసి పిలక పెట్టేసి అయితే స్నానానికి తీసుకెళ్తాను. చపాతీ వాడికి బాగా నచ్చిందండి. చూడండి ఎంత క్యూట్గా తింటుందో. అంటే స్ట్రాబెర్రీ సిరప్ వేశాను కదండి చపాతీ పైన, అందుకనే ఇష్టంగా తింటుందన్నమాట. సైలెంట్గా అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంది చూడండి. క్యూట్ బేబీ. ఇంక వీళ్ళనైతే స్నానానికి తీసుకెళ్ళాలండి నేను. ఇద్దరికి చెరొక పిల్లకైతే వేశానండి స్నానం నుంచి వచ్చిన తర్వాత. ఇంకా స్నానం అయ్యింది. బట్టలు వేసేసి పౌడర్ అయితే రాస్తున్నాను. టిక్లీ పెట్టాను. ఈరోజైతే 2 పిల్లకలకి టైం లేదని చెప్పేసి ఒక పిల్లకే వేశానండి. ఒక పిల్లక వేసినా కూడా నేను వెళ్ళేలోపు వీళ్ళు తల దురదగా అనిపించి అటు ఇటు చేతులు పెట్టి గీకేసేసి ఆ పిలకలు మొత్తం ఊడబీక్కున్నారండి. మళ్ళీ నేను ఆ కొంచెం సేపట్లోనే పాపడ తీసేసి చెరొక 2 పిలకలు అయితే కట్టి పంపించాల్సి వచ్చింది. మనం అనుకున్నవన్నీ వాళ్ళు చేయరండి. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారు. వాళ్ళకి తగ్గట్టు మనం ఫాలో అవ్వాలి. మనల్ని ఎప్పుడు వాళ్ళు ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదండి. కృష్ణ అయితే పిలక కట్టించుకొని హాయ్ చెప్తుంది. ఇప్పుడు యశ్వితమ్మ అయితే చిన్నగా మమ్మీ అని అయితే పిలకలు వేయించుకుంది. ఈ ఒక్క పిలక కట్టినా కూడా వాళ్ళు ఊడు తీసుకున్నారండి. నేను మళ్ళీ 2 పిలకలు కట్టక తప్పలేదనమాట. నేను ఎంత టెన్షన్గా రెడీ చేస్తాను. వాళ్ళు ఏదో ఒకటి పాలు పారబోయటం, చెప్పులు ఎత్తుక్కోవటం ఇలాంటివన్నీ చేస్తారండి. బాయ్ చెప్పమంటే తను అటెళ్ళి బాయ్ చెప్తే అటెళ్ళి చెప్పురా, ఇంకొంచెం దూరం వెళ్ళి చెప్పురా అని అంటే మళ్ళీ ముందుకు వచ్చి అయితే బాయ్ చెప్తుందనమాట. మీకు పాలైతే తాగేశారండి ఇద్దరు. మళ్ళీ చూడండి కృష్ణ 2 పిలకలు వేసుకుంటుంది. 2 పిలకలు వేసుకున్నావు ఏంద్ర మళ్ళీ? వేసుకో కానీ. బయలుదేరావు ఇంకా? బాల్ ఇచ్చి బయలుదేరు, పిల్లలు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళనైతే బస్ ఎక్కించి నేను స్కూల్కి పంపించానండి. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే చేనుకి వెళ్ళొచ్చాను. లంచ్లోకి అయితే నా ఫేవరెట్ డిష్ అండి పెరుగు చారు అనమాట. చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ అయితే పెరుగు తీసుకున్నానండి ఒక బౌల్లోకి. పసుపు వేసుకున్నాను, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. ఇవైతే మిక్స్ చేసుకుందాము. 2 రోజులు పెరుగు కొంచెం కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు పెరుగులో కలిపేసిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే 2 ఘాటులు పెట్టి వేసానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి పెరుగు చారు. అందుకని చెప్పేసి ఒకటే పచ్చిమిర్చి వేసాను అనమాట ఘాటులు పెట్టి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి.
ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక ఎండుమిర్చిని 2 భాగాలు చేసి వేసుకున్నానండి. అలాగే తాలింపులు వేసుకున్నాను. దంచిన అల్లం ముక్క అయితే వేసానండి. అల్లం వేసుకోండి పెరుగు చారులోకి, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, వాతం అనేది ఉండదన్నమాట. ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకుందాము. కరివేపాకు గుప్పెడైతే వేసాను. అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసానండి, జీడి ఇంగువ. ఈ తాలింపు తీసుకొచ్చి పెరుగు చారులో అయితే వేసేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి పెరుగు చారు అయితే రెడీ అయింది. పెరుగు చారు చాలా తక్కువ అయినాయి కదా, తోటకూర ఫ్రై కూడా చేసుకుందాము. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకి కంటికి చాలా మంచిదండి. క్రిస్తమ్మ యశుతమ్మ టీవీ కొంచెం ఎక్కువగా చూస్తున్నారని చెప్పేసి నేనైతే ఆకుకూరలు అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపులు అయితే వేసుకున్నాము. తాలింపులు కొంచెం చిటపట్లాడాలి. ఇప్పుడైతే 2 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసానండి, చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర ఫ్రైకి. అలాగే చిటికెడంతా ఇంగువ వేసుకుందాము. ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. జీడి ఇంగువ అండి. ఇంగువ వేసాను కదా. పచ్చిమిర్చి 2 భాగాలు చేసి వేసాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గుప్పెడు కరివేపాకులు అయితే వేసుకున్నాను. అలాగే 2 టమోటాలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకుందాము. 10 రూపాయలు తోటకూర కట్ట అనమాట నేను తీసుకుంది. ఇవైతే 2 టమోటాలు, కొంచెం పెద్ద సైజు టమోటాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పాలకూరలో వేసుకోకూడదంట టమోటో. తోటకూరలో రెగ్యులర్గా ఏం తోటకూర చేసుకోం కదండి, అందుకని చెప్పేసి నేను వేస్తానన్నమాట. మ్యాక్సిమం ఆకుకూరలో వేసుకోవద్దు అనే చెప్తారు. పసుపు కూడా కొంచెం వేసాను. పసుపు వేసి కలిపిన తర్వాత తోటకూర వేసుకుందాము. తోటకూర వేసిన తర్వాత కలిపేద్దాము. కొంచెం అటు ఇటు కలుపుకోవాలి కదా. చికెన్ కన్నా, మటన్ కన్నా, కూరగాయల కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ అండి ఆకుకూరలు. అలాగే వీటన్నిటికన్నా కూడా చాలా బెస్ట్ అనమాట. మనకి పోషకాలు కానీ, పిల్లలకి కంటి చూపు మెరుగుపడటం, అలాగే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వటం చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా మంచిది. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారండి. ఈ మధ్య కొంచెం నేను ఎక్కువగానే ఆకుకూర తీసుకొని తోటకూర ఒకరోజు, అలాగే పాలకూర ఒకరోజు, చుక్కకూర ఒకరోజు తీసుకొని అయితే రెసిపీస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం ఈవినింగ్ టైంలో. టమోటో తోటకూర కలుపుకున్నాం కదండి, మూత అయితే పెట్టట్లేదు అనమాట. కొంచెం మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని అయితే దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. నేను రాళ్ళ ఉప్పే వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం టమోటా కూడా ఉంది కదా, ఆ వాటర్కి అనేది ఇది కరిగిపోయి కలిసిద్ది అనమాట. తోటకూరలో కొంచెం ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి, మనం చూసి వేసుకోవాలి ఉప్పు అనేది. తోటకూర ఫ్రైని ఇష్టపడే వాళ్ళు టమాటో కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన సింపుల్ రెసిపీస్ అండి రెండు కూడా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పిల్లల కోసం అయితే నేను కారం వేయకుండా ముందుగానే తీస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఘాట్ అయితే వాళ్ళకి సరిపోయిద్ది. వాళ్ళకి తీసిన తర్వాత ఇంకా స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేస్తున్నాను, అంటే మా స్పైసీకి తగ్గట్టు 1 స్పూన్ కారం అయితే వేశాను. తోటకూర కర్రీ పిల్లలకి తీసాను కదండి, ఇంకా కొంచెమే ఉంది, అందుకని చెప్పేసి ఇంకా 1 స్పూన్ అయితే వేసాను అనమాట కారం. కారం అయితే కలిపేసుకుందాము కూరలో. మంటనైతే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కారం స్మెల్ వస్తుంది కర్రీ అనేది. పెరుగు చారు కానీ, తోటకూర కర్రీ కానీ రెండు కూడా నేను చేసిన సింపుల్ రెసిపీస్ అయినా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లంచ్లోకి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంది. రైస్ కూడా వండేసానండి. పూల తోట నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ఈ పెరుగు చారు, తోటకూర కర్రీ, రైస్ అయితే కుక్ చేసుకున్నాను. చలికాలం కదండి, కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందని. నిజానికి వండినన్నం ఒక్కరికి, ఆరినన్నం 6గురికి అండి. అలాగే గడ్డ పెరుగు కూడా రెడీ అయింది. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.